భక్తులకు జై శ్రీరామ్. మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు హనుమాన్ జయంతి అని చెప్పేసి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో వికారాబాద్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున యువకులు వస్తారని చెప్పేసి మేము అనుకోలేదు. ఇదంతా ఏంటంటే మన హిందూ ధర్మం మీద అవగాహన పెరగాలని చెప్పేసి మనం ఇట్లాంటి శోభయాత్రలు చేస్తుంటే ఈ శోభయాత్రలను చూసి వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ పురస్కరించుకొని వికారాబాద్ నడిబొడ్డున శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి శోభాయాత్రలు హిందువుల యొక్క సంఘటితం కోసం ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. జాతరలు కానీ ఉత్సవాలు కానీ హిందువుల యొక్క ఏకతాటికిపై తీసుకురావడానికి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఇలాంటి శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాబోయే కాలంలో ముందుగా అయోధ్య రామాలయం నిర్మించుకున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాశీలో జ్ఞానవాపి మందిరాన్ని నిర్మిస్తాం. అదేవిధంగా మధురలో కూడా శ్రీకృష్ణ జన్మస్థలంలో శ్రీకృష్ణుని యొక్క దేవాలయం నిర్మిస్తామనే సంకల్పంతోనే హిందువులను ఏకతాటిపై తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లి హిందూ ధర్మాన్ని రక్షిస్తామని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాల్సిందిగా హిందూ బంధువులను నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై భారత్. భారత్ మాతాకి జై.